గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉజ్వల స్టడీస్. మరి మా ఛానల్ని చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మేము మా ఛానల్లో డిఎస్సికి అవసరమైనటువంటి మెటీరియల్ను అందించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మరి ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావించాలి అని అనుకుంటున్నాను. మరి ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఖచ్చితంగా డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు కరెంట్ అఫైర్స్ ద్వారానే చాలామంది వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మరి కరెంట్ అఫైర్స్ ద్వారానే మనం ఎక్కువ స్కోర్ని సంపాదించుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా డిఎస్సికి అవసరమైనటువంటి ఈ యొక్క కంటెంట్ను మీరు చూసినట్లయితే ఖచ్చితంగా డిఎస్సిలో వచ్చేటువంటి బిట్స్ని మీకు అందించడానికి మేము ప్రయత్నించాం. మరి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ వన్, 18వ లోక్సభ స్పీకర్గా ఎవరు ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి ఓం బిర్లా విజయం సాధించారు. ఎవరంట? ఓం బిర్లా. మరి విపక్ష కూటమి ప్రతిపాదించిన కె సురేష్, ఏం పేరు? కె సురేష్ పైన ఆయన మూజువాణి ఓటుతో, ఏ ఓటుతో? మూజువాణి ఓటింగ్ ద్వారా మరి గెలుపొందినట్లు చెప్పడం జరిగింది. కాబట్టి మనకు 18వ లోక్సభ స్పీకర్ ఎవరు అంటే ఓం బిర్లా. మరి ఎవరిపైన అతను గెలుపొందడం జరిగింది అంటే కె సురేష్. మరి ఏ ఓటింగ్ ద్వారా ఇతన్ని ఎన్నుకోవడం జరిగింది అంటే మూజువాణి ఓటింగ్. నెక్స్ట్, రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ కార్యదర్శిగా నియమితులైనటువంటి వారు ఎవరు అంటే డాక్టర్ హరి జవహర్లాల్ నెహ్రూ. ఏం పేరు? డాక్టర్ హరి జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, రాజ్యసభ పక్ష నేతగా బీజేపీ అధ్యక్షుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా నియమితులు కావడం జరిగింది. ఎవరంట? నడ్డా. ఏం పేరు? నడ్డా. నెక్స్ట్, రాజ్యసభలో కాంగ్రెస్ సభా పక్ష నేతగా ఎవరిని వ్యవహరిస్తున్నారంట? మల్లికార్జున ఖర్గే. చూడండి, రాజ్యసభలో కాంగ్రెస్ సభా పక్ష నేతగా మల్లికార్జున ఖర్గే వ్యవహరిస్తున్నారు. ఏం పేరు అంటే అతని పేరు? మల్లికార్జున ఖర్గే. మరి రాజ్యసభ పక్ష నేతగా ఎవరు చెప్పాం? నడ్డా చెప్పడం జరిగింది. మరి ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న పీయూష్ గోయల్ లోక్సభకు ఎన్నిక కావడంతో మరి ఆయన స్థానంలో రాజ్యసభ పక్ష నేతగా ఎవరు నియమించారు అంటే నడ్డా. అంటే నడ్డా ఎవరి యొక్క స్థానంలో రావడం జరిగింది? పీయూష్ గోయల్. ఇతను లోక్సభకు ఎన్నిక కావడం జరిగింది. అందుకని అతని యొక్క స్థానంలో మరి నడ్డాని నియమించడం జరిగింది. అదేవిధంగా కేరళ పేరును కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆ రాష్ట్ర శాసనసభ మరి ఏకగ్రీవ తీర్మానం చేసింది. మరి కేరళ పేరును ఏమని మార్చడం జరిగింది? కేరళం. ఏం పేరు? కేరళం. నెక్స్ట్, ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ భూగర్భ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించిందంట? జార్ఖండ్లో. చూడండి, చాలా బిట్టుకు వచ్చేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ భూగర్భ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించారు? జార్ఖండ్. మరి జార్ఖండ్లోని జమార్తా జిల్లాలో ఉన్నటువంటి కస్తా కోల్ బ్లాక్లో దీన్ని ప్రారంభించారు. జమార్తా జిల్లాలోని కస్తా ఇక్కడ వచ్చేసి మరి భూగర్భ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుని ప్రారంభించడం జరిగినది. అదేవిధంగా మహారాష్ట్రలోని బుల్డానా జిల్లాలో భారతీయ పురాతత్వ సర్వేక్షణ సంస్థ నిర్వహించిన త్రవ్వకాల్లో మరి పురాతనమైనటువంటి శేషశయన విష్ణువు శిలా విగ్రహం బయటపడింది. చూడండి, ఎక్కడ? శేషశయన విష్ణువు శిలా విగ్రహం ఎక్కడ దొరకడం జరిగింది? అది బుల్డానా. ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. మహారాష్ట్రలోని బుల్డానా జిల్లాలో ఏ ప్రాంతము అంటే, ఏ పట్టణం అంటే సింద్కేట్ రాజా.
సిందికేట్ రాజా పట్టణంలో. మరి ఇది ఎంత ఉందంట, 2.25 మీటర్స్ లోతున దీన్ని గుర్తించారు. అంత లోపలన ఈ యొక్క విగ్రహం మనకు దొరకడం జరిగింది. మరి గతంలో ఇటువంటి విగ్రహాలు ఎక్కడ దొరికాయంటే మరాఠ్వాడా ప్రాంతంలో లభించాయి. మరి ఈ విగ్రహాలన్నీ కూడా దేంతో తయారయ్యాయంటే అగ్గిరాయితో తయారయ్యాయి. చూడండి, ఇది మనకు ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి బిట్. అదేవిధంగా రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నియోజకవర్గానికి రాజీనామా చేసి మరి తాను రాయబరేలీకే ఎంపీగానే కొనసాగుతానని చెప్పడం జరిగింది. నెక్స్ట్, తెలుగులో ప్రమాణం చేసినటువంటి తమిళనాడు కృష్ణగిరి ఎంపీ ఎవరు అంటే కె గోపీనాథ్. మరి మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఏవైనా ప్రోగ్రాం జరుగుతూ ఉంటే ఎక్కువగా మన తెలుగు భాషను కాకుండా మరి వేరే భాషను ఉపయోగిస్తుంటారు. కానీ ఈ తమిళనాడు ఎంపీ అనేటువంటి గోపీనాథ్ అంటే ఒకప్పుడు అతను ఆంధ్రప్రదేశ్లోనే జన్మించాడు. అందుకనే తాను ప్రమాణము ఏ భాషలోనే చేశాడు అంటే తెలుగులోనే చేశారు. మరి కాబట్టి ఇది కూడా మనకు బిట్టు వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలుగు